ఒక ఊళ్ళో వెంకన్న అనే వ్యక్తి ఉండేవాడు. అతడి కొడుకు పేరు చిన్న. ఓ రోజు వెంకన్న తన కొడుకును తీసుకొని సంతకు వెళ్తాడు. తన వ్యాపారానికి ఉపయోగపడుతుందని సంతలో ఒక గాడిదను కొంటాడు. గాడిదను తీసుకొని తండ్రి కొడుకులు నడుచుకుంటూ వస్తుంటారు. దారిలో వీరిద్దరినీ చూసిన ఒక వ్యక్తి, గాడిద ఉండగా మీరిద్దరూ తెలివి లేకుండా నడుచుకుంటూ వస్తున్నారెందుకు? ఎవరో ఒక్కరైనా గాడిద మీద ఎక్కొచ్చు కదా అని అంటాడు. అప్పుడు వెంకన్న తన కొడుకును గాడిద మీద కూర్చోబెట్టి తను మాత్రం నడుచుకుంటూ వస్తుంటాడు. అలా కొంత దూరం నడిచాక మరొక వ్యక్తి ఎదురుపడి, ఏంటి బాబు, అసలు నీకు మర్యాదే లేదా? పెద్దవాడు నడుస్తుంటే నువ్వు గాడిద మీద కూర్చున్నావు అని అంటాడు. అప్పుడు చిన్న, నిజమే కదా, మా నాన్నగారు కష్టపడి నడుస్తుంటే నేను దర్జాగా గాడిద మీద కూర్చున్నాను అని అనుకున్న చిన్న గాడిద మీద నుండి దిగి తన తండ్రిని కూర్చోపెడతాడు. గాడిద మీద వెంకన్న కూర్చోగా చిన్న నడుస్తూ వస్తుంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే, చూసావా, ఆ వ్యక్తికి అసలు బుద్ధే లేదు, చిన్న పిల్లాడిని నడిపిస్తూ తను మాత్రం చక్కగా గాడిద మీద కూర్చున్నాడు అని కొంతమంది అనుకోవడం వింటారు తండ్రి కొడుకులు. అప్పుడు ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఇద్దరూ గాడిద మీద కూర్చొని వస్తుంటారు. అలా వారు కొంత దూరం ప్రయాణించారో లేదో మరికొంతమంది ఎదురుపడి, ఇద్దరూ నిక్షేపంగానే ఉన్నారు కదా, ఇద్దరూ గాడిద మీద కూర్చొని దాని మీద అంత బరువు వేస్తే పాపం అది మాత్రం ఎలా మోస్తుంది? కొంచెం కూడా జాలి లేదా మీకు అని తిడతారు వారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక కర్ర తీసుకువచ్చి గాడిద కాళ్లను కర్రకు కట్టి ఇద్దరూ మోసుకుంటూ వెళ్తారు. అలా గాడిదను మోసుకుంటూ వారి ఇద్దరూ వాళ్ళ ఊరు చేరుకుంటారు. ఊళ్ళోని వాళ్ళందరూ, గాడిదను మోసుకుంటూ వస్తున్నారు, ఎంత వెర్రి వాళ్ళు అని పగలబడి నవ్వుతారు. బిక్కమొహం వేసుకున్న వెంకన్న వద్దకు అతడి స్నేహితుడు వచ్చి, ఏం జరిగింది వెంకన్న, ఇద్దరూ గాడిదను మోసుకుంటూ ఎందుకు వస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు వెంకన్న జరిగినదంతా వివరిస్తాడు. అంతా విన్న వెంకన్న స్నేహితుడు, చూడు వెంకన్న, మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. చూసిన వాళ్ళందరూ చెప్పేది వినుకుంటూ వెళ్తే ఇలాగే నవ్వుల పాలవుతాం. నువ్వు ఏం చేసినా కూడా అందరినీ మెప్పించలేవు అని అంటాడు వెంకన్న స్నేహితుడు. నిజమేననుకున్న వెంకన్న ఆ రోజు నుండి తన బుద్ధితో బ్రతకడం నేర్చుకుంటాడు. అందుకే మనం కూడా అందరికీ నచ్చేలా ఉండాలని కాకుండా నలుగురు మెచ్చేలా బ్రతకాలి.